హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్స్తో స్వీట్ ఎలా చేద్దామో చూద్దాం. మీలో క్యారెట్స్ అంటే ఎంతమందికి ఇష్టం? ఇప్పుడైతే వాటిని తొక్క తీసేయాలి. నేనైతే 4 క్యారెట్లు తీసుకున్నా స్వీట్ చేయడానికి. వాటిని ఇప్పుడైతే నీట్గా పైన ఉన్న తొక్క అంతా తీసేసేయాలి. ఒక్కొక్కటి అయితే నేను ఇలా గీరేసుకుంటున్నా. క్యారెట్ పొట్టు అంతా తీసేసి ఇంకా ఇలా అయితే ఒక్కొక్కటి నేను పైన పొట్టు అంతా తీసేసా. ఇంకెప్పుడైతే మరి మూతులు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని గ్రైండ్ చేసుకోవాలి కదా, అందుకోసం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే గ్రైండ్ కాదు కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీకి అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ కొంచెం తిప్పేసుకొని తర్వాత కొన్ని వాటర్ చూసి వేసుకోవాలి. కొన్ని వేసి మళ్ళీ గ్రైండర్ తిప్పేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి, పేస్ట్ లాగా. చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. ఇలా ఒక జాలి ఉంటుంది కదా, స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టుకోవాలి. వాటిని జ్యూస్ని అంతా వడగట్టేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి జ్యూస్ తయారు చేసి వడగట్టేసుకుంటున్నా. మరీ నీళ్ళు చేసుకోకూడదు, చిక్కగానే ఉంచుకోవాలి జ్యూస్. నేనైతే ఒక స్పూన్తో వేసి ఇలా ఒత్తేసా, కిందికి వడపోసినట్టే ఏం పడదు అందులో. చూడండి, ఇలా జ్యూస్ అయితే చిక్కగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది అందులో వేసి కలిపేసుకోవాలి, మిక్స్ చేయాలి. 1/2 కప్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న 4 క్యారెట్లకి. మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి, ఉండగట్టేయకూడదు. దానికోసం అయితే చాలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత కలర్ ఇలా చేంజ్ అవుతుంది చూడండి కార్న్ఫ్లోర్ వేసాక. ఇప్పుడు ఒక బౌల్కి అయితే నేను నెయ్యి రాసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్ లాంటిది తీసుకొని అందులో 1 కప్ అయితే షుగర్ వేసుకున్నా. కొన్ని వాటర్ వేసుకోవాలి. మొత్తం అయితే 1.5 కప్పు పడుతుంది షుగర్. నేను మళ్ళీ 1/2 కప్పు వేస్తా. చూడండి, ఇలా నాకు ఇంత చాలా అనిపించింది. మేము స్వీట్నెస్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అయితే 1.5 కప్పు అయితే షుగర్ పడుతుంది దానికి. తర్వాత పాకం తీసుకోవాలి, దాన్ని పాకం పట్టుకోవాలి. 1 స్పూన్ అయితే అందులో నెయ్యి వేసేసిన నేను. బాగా కలుపుతూ చక్కెర పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా, అది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. దానికోసం అయితే నేను 3-4 ఇలాచీలు దంచేసి పౌడర్ చేసిన.
ఇప్పుడు ఒక బౌల్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, దానిలోనైతే బాదం అవి చిన్న చిన్నగా తరుక్కొని డ్రై ఫ్రూట్స్ మొత్తం అందులో చల్లి పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక పక్క చక్కెర పాకం పట్టుకుంటున్నాం కదా, చక్కెర పాకం రావాలి. తీగ పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా తీగ పాకం రావాలి అది. ఇప్పుడు క్యారెట్ మిశ్రమం ఉంటుంది కదా, జ్యూస్ అందులో పోసుకొని ఇంకా దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆగకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. బాగా కలుపుతూనే ఉండాలి. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి దాన్ని, లేకపోతే తొందరగా ఉండలు కట్టేస్తుంది. చూడండి ఇలా దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ కూడా చేయండి. చూడండి మధ్య మధ్యలో నాకైతే 4-5 స్పూన్లు నెయ్యి దాకా పట్టేస్తుంది. నేను మధ్య మధ్యలో వేస్తా చూడండి. కొంచెం ఆకుంటూ ఒక స్పూను అట్లా వేసుకుంటూ ఉంటే 4-5 స్పూన్లు పట్టేస్తుంది. అది దగ్గరికి వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. స్టవ్ మీడియంలోనే ఉంచి చూసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. తర్వాత మళ్ళీ ఇంకో స్పూను, ఇప్పటిదాకా 2-3 స్పూన్లు వేసేసినాం కదా. ఇంకా బాగా దగ్గరికి వచ్చేదాకా ఇట్లా కలుపుతూనే ఉండాలి. తర్వాత మళ్ళీ వేసిన చూడండి నెయ్యి. ఆగద్దు, దగ్గరికి వచ్చేదాకా ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి దాన్ని. టెక్చర్ చూడండి, హల్వా టెక్చర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి అది. ఇంక ఇప్పుడైతే దగ్గర పడిపోయింది. దాన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి అయితే తీసుకోవాలి, లేకపోతే తొందరగా గట్టి పడిపోతుంది. తర్వాత ఒక స్పూన్ తీసుకొని పైన ఇలా ఒత్తేసుకోవాలి. ట్యాప్ చేస్తున్నట్టు ఇట్లా అనేయాలి, బాగా గట్టిగా అనొద్దు, పైన. ఇంక ఇప్పుడైతే చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ట్యాప్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఒక 2-3 గంటలు అయితే చల్లారిపోతుంది. అది చల్లారాక మనకు నచ్చిన ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఏ షేప్లో అయితే కట్ చేసుకుంటామో అలా నచ్చినట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే మెల్లగా కట్ చేశాను, చాలా సాఫ్ట్గా ఉంది అది. పిల్లలు క్యారెట్స్ ఇస్తే డైరెక్ట్గా తినరు కదా, ఇలా కూడా చేసి పెడితే తింటారు. చూడండి ఇలా చాలా సూపర్గా ఉంటుంది చూడండి.